హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా అంతా? అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలమ్మ. ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను. ఈ పండగకి నైవేద్యంగా దేవుడికి సమర్పించుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు ఏంటి, అవి ఎలా చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఈ గ్లాస్ తోటి 4 గ్లాస్ వాటర్ తీసుకున్నానమ్మా. బాయిల్ చేస్తున్నాను. ఇందులో సగ్గుబియ్యం ఉడకబెట్టాలి. ఈ లోపల మనము కాజు, బాదాం, కిస్మిస్, సేమియా నెయ్యిలో వేపుకోవాలి. ఇవి వాటర్ తీసి ఇందులో పెడుతున్నాను. ఇవి కాగే లోపల మనం ఇక్కడ ఇవి వేపు పెట్టుకుందామమ్మ. సేమియా, కిస్మిస్ అవి ఇందులో వేసి పెట్టుకుందాము. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాగిందమ్మా. సేమియా వేస్తున్నాను. ఇవి లైట్గా వేపుకోవాలి. లైట్ కలర్ వస్తే సరిపోద్ది. లైట్గా వేగాయమ్మా. ఇది ఒక ప్లేట్లోకి తీసేస్తున్నా. జీడిపప్పు వేగుతున్నాయమ్మా. ఇవి కొంచెం వేగాక తీసేసి మళ్ళీ కిస్మిస్, బాదాం వేసుకున్నాం. ఇవి కూడా లైట్గా వేగాయమ్మా. తీసేస్తున్నా. తీసి గిన్నెలో వేసుకుంటున్నా. ఇప్పుడు కిస్మిస్ వేపుతున్నాను. కిస్మిస్ కొంచెం తొందరగానే వేగిపోతుంది. హాట్గా ఉంది కదా, నెయ్యి త్వరగా వేగిపోద్ది అన్నమాట. తీసేయచ్చు. ఇప్పుడు బాదాం వేస్తున్నా. బాదాం కూడా వేగిపోయిందమ్మా. బంద్ చేసేసి ఇది కూడా తీసేసి దీనికి మారుస్తున్నాము. పెద్దగా ఉంది కదా స్టవ్, త్వరగా మరుగుతాయి వాటర్ అని ఈ స్టవ్కి మారుస్తున్నాను. ఈ వాటర్ కాగాక మనము సగ్గుబియ్యము ఉడికించుకోవాలన్నమాట. బాగా ఉడకాలి. మెత్తగా ఉడికాక అప్పుడు అవన్నీ కలుపుకుంటామన్నమాట. అప్పుడు పాయసం తయారైపోతుంది. చాలా బాగుంటుందమ్మా. అందరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వాటర్ కాగిందమ్మా. సగ్గుబియ్యం వేసేస్తున్నా. ఇవి మంచిగా ఉడికాక అవన్నీ కలుపుకుందాం. ఓకేనా? సగ్గుబియ్యము ఉడుకుతూ ఉన్నాయమ్మా. ఈ తెలుపు అంత అబ్బాయి మంచిగా వచ్చేస్తుంది. కలరు ట్రాన్స్పరెంట్గా కలర్ బాగా వైట్ అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో మనము సేమియా వేసి ఉడకబెట్టాలి. మిల్క్, సేమియా అయ్యాక మిల్క్ వేయాలి. మిల్క్ వేసి లాస్ట్లో షుగరు ప్లస్ జీడిపప్పు, ద్రాక్ష ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటే తయారైపోద్ది అన్నమాట. ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదమ్మా మామూలుగా ఇది సగ్గుబియ్యము. కానీ సేమియా వేసేటప్పటికి వాటర్ సరిపోదు. అందుకని ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఈ టైంలో ఇలా ఉన్నప్పుడు మనము సేమియా యాడ్ చేయొచ్చమ్మా. ఇందులో సేమియా కలుపుతున్నాను. ఈ రెండు ఉడికాక షుగరు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయాలన్నమాట. సేమియా వేసాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలమ్మా. లేదంటే అడుగు అంటుతుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. పాయసం అయ్యే వరకు కొంచెం చూసుకొని కలుపుతూ ఉండండి. ఈ వైట్ అంతా తగ్గిపోయి మంచిగా లైట్గా అయిపోతాయి కలర్. అప్పుడు మనము షుగర్ యాడ్ చేయాలి. అంతవరకు దాకా షుగర్ వేయకూడదు అన్నమాట. ఇప్పుడు బాగా ఉడికిపోయింది పాయసం.
చూడండి ఒకసారి. ఈ టైంలో నేను షుగరు 3/4 కప్పు తీసుకున్నాను. షుగర్ వేసేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకోండి మంట, మాడిపోతుంది లేకపోతే. షుగరు, జీడిపప్పు అవన్నీ వేపు పెట్టుకున్నాం కదా, మొత్తం ఇందులో వేసేస్తున్నాను. కాంచి పెట్టుకున్న మిల్క్ ఉంది కదా, అది 1 గ్లాస్ పోస్తున్నా. పచ్చివి కాదు, కాంచి పెట్టుకొని పోయాలి. మంచిగా ఇలా ఉడికిపోయిందమ్మా. పాయసం రెడీ అయిపోతూ ఉంది. ఇక 1-2 మినిట్స్లో పాయసం రెడీ అయిపోద్ది. అందరూ ట్రై చేయండి అమ్మా, చాలా బాగుంటుంది, మంచిది. సగ్గుబియ్యము మంచి చలవ కూడా మనిషికి. అప్పుడప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఒట్టి సగ్గుబియ్యం పాయసం కూడా చేసుకొని తాగొచ్చు. సేమియా వేసినా వేయకున్నా 2 కలిపేసి మిల్క్ వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. లాస్ట్లో నేను ఒక 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ కోసం. తయారైపోయిందమ్మా, ఇంకా గ్యాస్ కట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, పాయసం తయారైపోయిందమ్మా. అందరూ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. బాయ్ అమ్మా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.